హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను ఈరోజు మార్కెట్ మధ్యాహ్నం 3:30 తర్వాత వెళ్ళాను. వెళ్ళి నా పనులన్నీ చూసేసుకొని సరుకు కొంచెం ఆదివారం డబ్బులు మిగిలిన సోమవారం మంగళవారం సెలవు పెట్టాను. ఈరోజు బుధవారం వేరే పనులు అది కూడా సెలవు పెట్టాను. కొంచెం ఎండాకాలం వస్తుంది కాబట్టి కొంచెం సరుకు ఎక్కువ వేసుకోవాలి. మనం ఎండాకాలం వచ్చింది కాబట్టి సరుకు కొంచెం పెంచుకుంటూ పోవాలి. ఈ రోజు కొంచెం వేసాను, మళ్ళీ రేపు గురువారం వెళ్ళి ఆ డబ్బులు పక్కన పెట్టి శుక్రవారం పని ఉంది, మళ్ళీ శనివారం వెళ్ళి ఆ డబ్బులు ఈ డబ్బులు కలిపి మళ్ళీ తిరగబోసుకోవడానికి చూస్తా. ఆదివారం డబ్బులు మొత్తం తీసేసుకుంటా. ఎందుకంటే ఇంట్లోకి ఏమైనా అవసరం ఉంటే అవసరాలు ఏమైనా ఉంటే వాడేస్తా. అంటే ఇంట్లోకి అచ్చాలకు కానీ వాటికి కానీ ఏమైనా ఐటమ్ అయిపోయినా కూరగాయలు అయిపోయినా ఏం కావాలంటే అవి విడివిడిగా తెచ్చుకోవటమే. సరే అయితే ఫ్రెండ్స్, నేను తెచ్చిన సరుకు మీకు ఒకసారి చూపిస్తా. అంటే నా దగ్గర కొంచెం డబ్బులు ఉన్నాయి. ఇది ఫ్యాన్సీ లేదు ఫ్రెండ్, ఇది తర్వాత చూపిస్తారు. ఇక అద్దాలు తెచ్చుకున్నాను. అద్దాలు ఆల్రెడీ ఉన్నాయి ఒక 6, ఇంకొక 6 తెచ్చుకున్నాను. డజన్ పెడతాను మామూలుగా, నేను మొన్న చేసినట్టుగా అయిపోయినాయి. అయినా కొంచెం కొంచెం ఒక్కొక్కటి చూపించుకుంటూ వస్తారు మీకు, ఓకేనా. ఇది పౌడర్ డబ్బా. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి తప్పదు, వేయాలి ఎక్కువ. ఆల్రెడీ ఒక 1/2 డజన్ ఉన్నాయి, అయినా ఇంకో 1/2 డజన్ వేసుకున్నాను నేను. ఇవి చెవిలో తిప్పుకున్న పొలలు తెలుసుగా మీకు. దివ్యన్లు ఎప్పుడు మర్చెంట్ డ్యూటీ ఉంటానే ఉంటాయి. నా దగ్గర 2-3 డజన్లు ఉంటాయి. అయినా సరే ఒకటి ఊరికనే తెచ్చేసుకుంటా. కత్తెరలు పెద్ద ఎక్కువేను, కొంచెం తక్కువ. మొన్న అడిగారు, వాళ్ళ కోసం వేరే వాళ్ళు కొనుక్కుంటారు, లేదంటే మా దగ్గర ఆల్రెడీ ఉంటాయి కాబట్టి పక్కన పెట్టాను. ఇది కూడా ఫ్రెండ్స్, ఇవి అండులు తోముకునే స్పాంజ్ పీసులు. ఇవి నెయిల్ కట్టర్స్. నెయిల్ కట్టర్స్ ఇవన్నీ ఈ సైజులు వారిగా వేసుకుని, ఒక 4 సైజులు వేసాను, ఒక 2 వేసాను, ఒక 2 వేసుకున్నాను. సైజుల వారిగా వేసుకున్నాను. చాకులు, ఇలా వస్తుంది దండ. డజన్ సీట్లు అనమాట, అన్ని డజనే ఉంటాయి. లైటర్లు ఉన్నాయి, అయినా తెచ్చుకున్నాను. నేను ఈ సైజే వాడతాను, చిన్న సైజు ఉంటాయి నేను వాడను. ఎందుకంటే లైటర్లు స్టవ్ వెలిగించేటప్పుడు చేయి కావుతుంది, అందుకే అయిను వేస్తా ఎక్కువ. ఇవి రింగ్ దివ్యాన్లు. మా మగవాడు రింగ్ దివాన్ తెలుసుగా, ఇలా పట్టుకొని దిగుతాం. ఆ రింగ్ దివాన్లు 6 ప్యాకింగే ఉంది. ఈ రంగే కావాలి నాకు, టమాటా కలర్ ఎక్కువ వేస్తాయి. ఇది నెక్స్ట్ కంపెనీ, బాగుంటాయి. షింకు కడుక్కునే బ్రష్లు, సోప్ స్టాండ్స్. ఇది గోడకు పట్టుకుంటాం కదా ఆ టైప్. సోప్ స్టాండ్స్. యాపిల్ చాట్లు, యాపిల్ ఆకు టైపు. ఇది ఒక మోడల్, కాడ కొంచెం పొడుగ్గా ఉంటుంది. యాపిల్ చాట కొంచెం పొట్టుగా ఉంటుంది, యాపిల్ లా ఉంటుంది. మేము యాపిల్ చాట అన్నట్టుగా మేము పిలుచుకుంటాం. చాట ఇక్కడ పెడతారు, ఎందుకంటే ఇది అడ్డు. డబ్బాలు, స్నాక్స్ కి ఆటికి, కొంచెం కర్రీకి ఆటికి బాగానే పనిచేస్తాయి డబ్బాలు. బ్రష్ స్టాండ్స్, సింగల్ బ్రష్ స్టాండ్స్ అనమాట. డజన్ ఉంటాయి, ఏయన్నా డజనే. డజన్ ఏయన్నా డజనే. ఇవి సాల్ట్ కింద కూడా వాడుకుంటారు. సాల్ట్ డబ్బాలు ప్రస్తుతానికి ఈ మోడల్లో వచ్చినాయి. ఆల్రెడీ ఇక్కడ కటింగ్ ఉంటుంది వైట్ మోడల్లో, అవి వస్తాయి. అవి దొరక్కప్పుడు ఇది డజన్.
పంపుకు పెట్టుకునే ఫిల్టర్స్. మన పంపులకి వాటర్ వస్తుంది కదా, వాటర్లో నలకలు రావు. ఆ నలకలు రాకుండా పంపు ఫిల్టర్స్ వాడతాం. ఇలా తెలుసులే, మీ అందరికి తెలుసు, అయినా సరే ఐటమ్ చూపిస్తా. ఈ చిన్న చిన్నవి కూరలు వేసుకోవడానికి బౌల్స్, చిన్న బౌల్స్ అనమాట. ఈ 2 డజన్ల ప్యాకింగ్ వస్తాయి. డజన్ అలా ఉండవు, 2 డజన్ల ప్యాకింగ్ వస్తాయి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఫ్రెండ్స్, ఈ 2 డజన్లు అనుకున్నా, 2 డజన్లు కాదు, 3 డజన్లు ఉన్నాయి. మామూలుగా 2 డజన్లే, మరి 3 డజన్లు పెట్టాడు. 3 డజన్ల కింద లెక్కేస్తాడు, ఎంత తక్కువ ఎయిరాళ్ళు. మజ్జిగ డబ్బాలు బిగ్ సైజ్, కొంచెం పెరిగేసుకొని సాల్ట్ వేసుకొని ఇలా మజ్జిగ షేక్ చేసుకుంటారు కదా, మజ్జిగ డబ్బాలు అంటారు. ఇవి మన బాటిల్ మూతలు. మన బాటిల్స్ కి మూతలు పోతా ఉంటాయి, మూతలు కూడా అడుగుతూ ఉంటారు. ఇవి కూడా సేల్స్ అక్కడక్కడ స్లోగా ఉంటాయి, స్పీడే ఉండదు. గరిట్లు, గుంట గరిట్లు రాలేదు, కానీ ఇది మాత్రం ఈ 2 దొరికినాయి. నేను ఎక్కువగా ఒరిజినల్ దగ్గరే తెచ్చుకుంటాను. నా దగ్గర ఒరిజినల్ సరిగ్గా ఉంటుంది, డూప్లికేట్ సరుకు తక్కువ వాడతాను. ఎందుకంటే ₹1 పెచ్చైనా సరే నేను అట్టగా అమ్ముతా, నా అమ్మకం కూడా అట్టగా ఉంటుంది. కొనేవాళ్ళు అట్టగా కొనుక్కుంటారు. అది టిఫిన్ స్పూన్స్ చూస్తున్నారుగా, స్పూన్స్. ఓకే, ఈ చిన్న స్పూన్స్ ఉప్పు కారాల్లోకి వాటికి వాడుకోవచ్చు. కొంతమంది స్టీల్ అడుగుతారు, ప్లాస్టిక్ ఎక్కువ అడుగుతారు, స్టీల్ కూడా ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. ఇలాంటివి కూడా నేను వేస్తూ ఉంటాను. చూడండి ఒకసారి, స్టీల్ స్పూన్స్ బాగుంటాయి. పేను దివ్యాన్లు. ఫ్రెండ్స్, ఇవి నేను తెచ్చినవి ఈ పూట. వీటికి అమౌంట్ బాగానే అయింది, కనపడవు. నేను కొంచెం మజ్జిగ డబ్బాలు లాంటివి, కొంచెం బిగ్ సైజ్కి అలాంటివి కొంచెం ముఖ్యమైనవి కావాల్సినవి కాబట్టి అన్నీ వేసుకొచ్చాను నేను. సరే ఫ్రెండ్స్, మరి దాంతోపాటు మీకు ఫ్యాన్సీ కూడా చూపించేస్తాను. ఫ్యాన్సీ తక్కువ పట్టుకున్నా, ఎందుకంటే ఈరోజు ఫ్యాన్సీ లేదు. ఎందుకంటే ఫ్యాన్సీ ఎల్లుండి పెట్టుకుంటా. ఫ్యాన్సీ ఆల్రెడీ ఉంది నా దగ్గర ఫుల్గా. రబ్బర్ బ్యాండ్స్, ఇదో టైప్ ఆఫ్ రబ్బర్ బ్యాండ్స్, బ్లాక్ క్లాత్, వూల్ క్లాత్, అదే ఎలాస్టిక్ ఉంటుంది కదా, ఎలాస్టిక్ క్లాత్, వెల్వెట్ క్లాత్, పక్క పిన్నల అట్ట, సీతాకోక చిలకలు, ఫ్లక్కర్స్, బటర్ఫ్లై, అందులోనే ఈ చిన్న ఫ్లక్కర్స్, ఇది మహారాష్ట్ర కుంకుమ, బ్యాక్ సైడ్ క్లిప్పులు, అదొకటి ఇదొకటి. ఓకేనా, టిప్ టాప్స్. ఈ రోజు ఏంటంటే నా దగ్గర మొన్న ఉన్న డబ్బులకి ఆ డబ్బులకి ఈ డబ్బులకి పోగు చేసుకున్నాను. మరి ఇప్పుడు ఎండాకాలం వస్తాం కాబట్టి మళ్ళీ సరుకు పెంచుతాను. ఈడులతో అవ్వదు నాకు, ఇంకొంచెం కలపాలి. ఇంకొక 3000 2000 కలుపుతాను. ఇది కూడా అంతకు దాటిందిలే, చెప్తానులే. టిప్ టాప్స్ బిగ్ సైజు, ప్లెయిన్, పక్క పిన్లు, బద్ద పిన్లు, గాడి పిన్లు అంటాం మేము. క్లక్కర్స్, చెవుదిద్దులు, బ్లాక్ బాల్స్ టైపు చెవుదిద్దులు, సెకండ్ టప్ స్టెప్స్, పైన మామూలుగా వాడుకోవడానికి. ఫ్రెండ్స్, అంతేలే, ఒకటే మెయిన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం సరుకు గ్యాదర్ చేయడం, సరుకు ఏది కొంటే ఏది ఫాస్ట్గా అవుతుంది మాత్రం తెలుసుకోవాలి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను పోసేస్తానంటే సరుకు అవ్వదు. అలా మగ్గిపోయి అలా ఉండిపోయి ఎండకి ఒడిలిపోయి పాడైపోతాయి. ప్లాస్టిక్ అంతా పాడైపోద్ది. ఫ్యాన్స్ ఏమో షేడింగ్ వచ్చేసింది. షేడింగ్ వచ్చేస్తే చూడడానికి లుక్ ఉండదు. మరి చూడడానికి లుక్ లేనప్పుడు ఏం చేస్తారు? డల్గా ఉంటుంది. డల్గా ఉంటే మరి ఆ సరుకు మీకు కలకలలాడితేనే ఉంటే, ఫ్రెష్గా ఉండి కలకలలాడితే ఉంటేనే బాగుంటాయి. అందుకనే ఎక్కువ పోయొద్దు అనేది. అందుకే
చాలా మంది ఏంటంటే డబ్బులు ఉంటే పోసేస్తారు, పోసేసుకొని అదే దాన్ని తిప్పుతా 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 ఈ లోపు ఏంటంటే ఈ ప్లాస్టిక్ సామాన్లు కానీ ఫ్యాన్సీ కానీ ఎండకి పాడైపోతాయి. ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా చిన్న బండే కాబట్టి నాకు సరిపోద్ది, ఎందుకంటే నేను చక్కగా ఒక నీడల్లో పెట్టుకొని చేసేస్తా ఉంటా. బాగా ఎండ వస్తే ఇక తప్పదనుకుంటే అక్కడ ఉండాల్సిందే. కానీ చాలా వరకు నీళ్ళలో పెట్టేసుకుంటా. బండి కొంచెం డాబాలు గేబాలు ఉంటే అక్కడ నీడ పడతా, నీడకు లాగేస్తా. మరి ఎండ ఉంటే తప్పదు, ఆ ఎండలో నిలబడాల్సిందే. కానీ ఎండాకాలం మటుకు 11:30 11 మించి ఇంకా చేయను. ఒకేసారి 10ంటికి అవజేసేస్తా, పొద్దున వెళ్ళిపోతా, 6ంటికి వెళ్ళిపోతా. సరే ఫ్రెండ్స్, మరి ఈరోజు బుధవారం తెచ్చినాయే, ఇందాక తెచ్చుకున్నాను. మధ్యాహ్నం వెళ్ళాలే, 3:30కి వెళ్ళాను. ఇప్పుడే వచ్చాను, ఒక 4:30 అవుతుంది. కాస్త కప్పు కాఫీ తాగి కూర్చొని ఇవన్నీ చేసా. కొంతమంది ఏమో వీడియో చేయండి, ఇలా మీరు సరుకులు తెచ్చుకున్నారు కదా, సరుకులు తెస్తే ఆ వీడియో చేయండి అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. వాళ్ళ కోసమే వీడియోలు చేశాను నేను. ఇవి సబ్జెక్టులు ఇవి బాగుంటాయి, స్ట్రాంగ్గా ఉంటాయి. ఈ నాకు వీటి కోసం తెగ తిరిగా, అంతకుముందు దొరకలా. ఇప్పుడు మా షాపుల్లో చూశాను, చేశాను. ఫ్రెండ్స్, ఒక్కటే ఇక్కడ మనం చెయ్యాల్సింది ఎప్పుడైనా వ్యాపారం ఒక్కటే. సరుకు మంచిగా ఉండాలి, క్వాలిటీగా అమ్ముకోండి. వాళ్ళు తక్కువ ఇచ్చారు, వీళ్ళు తక్కువ ఇచ్చారు, వీళ్ళు తక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు ఏం కాదు. మీకు రేటు తెలిసి రేటు ప్రకారం మీరు వెళ్ళి అమ్ముకోండి. మీకు రేట్ ఎంత పడిద్దో ఏంటో మీరే చూసుకుంటారు, మీకే తెలిసిద్ది. అమ్ముకోండి. ఇదంతా హోల్సేలే. రిటైల్ అనేది రిటైల్గా వెళ్తే వాళ్ళకి ఒక పీస్ అనేది ఎవరు అసలు ఆ హోల్సేల్ లోనకి ఎవ్వరు రానిరు. అర్థమైందా ఫ్రెండ్స్? జాగ్రత్తగా కష్టపడుకోండి, రూపాయి పోగు చేసుకోండి. అప్పులు ఏమైనా ఉంటే తీర్చుకోండి నిదానంగా. కొన్ని వ్యసనాలకు మట్టికి అలవాటు పడొద్దు. డబ్బులు కనపడతానే ఉంటాయి కాబట్టి వ్యసనాలకు అలవాటు పడొద్దు. అర్థం చేసుకోండి. మీ పెట్టుబడి మాత్రం తినొద్దు, మీ పెట్టుబడి మాత్రం తినొద్దు. అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. పెట్టుబడి మట్టికి మెయిన్ మనకి వ్యాపారానికి స్తంభం లాంటిది. దాన్ని ఎప్పుడు మనం తినేయకూడదు. ఒక రోజు మీకు అవసరం వచ్చింది అనుకో, ఆ రోజు ఎంతో అమ్మారు, మీకు అవసరం 1000 రూపాయలు అమ్ముకున్నారు, 1000 రూపాయలు అవసరం అయితే వాడుకోండి, ఇబ్బంది లేదు. కానీ రెండో రోజు మట్టుకు ఆ 1000 రూపాయలు మళ్ళీ మీరు అమ్మితే పోసేసేయండి. అది అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజు డబ్బులు వచ్చినాక తినేసి మళ్ళీ రేపు కూడా వచ్చిన డబ్బులు కూడా తినేసారనుకో, సరుకు డల్ అవుతూ ఉంటుంది. సరుకు డల్ అవుతుంటే వ్యాపారం కూడా డౌన్ అయిపోద్ది. అలా చెయ్యొద్దు. మీ ప్రాఫిట్ ఎంత తీసుకొని పెట్టుబడి మాత్రం తీసుకొని మళ్ళీ మార్కెట్ వెళ్ళి కొనేసుకోండి. అర్థం చేసుకోండి. మళ్ళీ మార్కెట్ వెళ్ళి కంపల్సరీ మీరు కొనాలి. కొని మీరు గ్యాదర్ చేసుకొని అన్ని చేసుకుంటేనే వ్యాపారం అనేది సజావుగా సాగిద్ది. ఏదన్నా తిరిగి వ్యాపారం చేసే వాళ్ళకైతే నాకు తెలిసి చక్కగా చేసుకున్న వాళ్ళకి, కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ కనపడుతుంది. అస్తవ్యస్తంగా చేసుకొని రోడ్ల మీద మనం దగ్గర ఉన్నాలే ఎడాపిడ లాగి అట్లాగి ఇట్లాగి ఎక్కడోసారి చెట్టు కిందకు వచ్చి ఆళ్లే వస్తారులే అంటే ఆ వ్యాపారం జరగదు. తిరగాలి, కష్టపడి తిరగాలి, అన్ని సందులు తిరగాలి. తిరిగి చేసుకోండి. తిరగలేని మాత్రం మటుకి మంచి సెంటర్ చూసుకోండి. తిరగలేనోళ్ళు మంచి సెంటర్ చూసుకోండి. ఎక్కడన్నా ఏదైనా తోపుడు బడి పెట్టుకొని ఒక చెట్టు కింద ఎక్కడ చెట్టు మీరు రోజు అక్కడ అలవాటు చేయాలి. ఈ రోజు ఎక్కడ పెట్టి రేపు ఇంకో సందులో పెట్టారంటే అవ్వదు. మీరు ఈ రోజు ఎక్కడ పెడుతున్నారు అక్కడ పెడితే వాళ్ళకి అలవాటు అవుతుంది. స్కూళ్ళు ఉన్న చోట అర్థం చేసుకోండి. నేను చెప్పను అవన్నీ, మీరు అర్థం చేసుకొని మీ తెలివితేటలు చూపించుకొని వ్యాపారాన్ని చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు కొంతమంది ఫ్రెండ్స్ అడిగారు, మీరు ఏదైనా సరుకు తెస్తా ఉంటే చూపించమని. అయ్యా ఫ్రెండ్స్, మీకు ఆ సరుకు చూపించాను. మళ్ళీ రేపు ఎప్పుడు కానీ నాకు 2 రోజులు పని ఉంది, రేపు వెళ్ళిపోతానులే. ఎల్లుండి నాకు వేరే పనులు ఉన్నాయి, సెలవు పడుతుంది. శనివారం మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.